చదువుకుందాము. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనముల నుండి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని పఠించుకుందాము. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడును మహాగణుడువైన మా తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టకరమైన వాక్యమును బట్టి అనేక వందనములు. నేటి దినము నీ దాసుడు మా దైవజనుడు దేవదాసయ్య గారికి గాలిలో వ్రాసి చూపించినటువంటి బైబిల్ మిషన్ యొక్క ప్రత్యక్షతను మేము తలంచుతూ ఉండగా, ఈ బైబిల్ మిషన్ యొక్క యానివర్సరీ ద్వారా రావాల్సిన ధన్యత మాకెల్లరకును అనుగ్రహించమని యేసయ్య అతి శ్రేష్ఠ నామమును బట్టి బ్రతమలాడుకొనుచు ఉన్నాము తండ్రి, ఆమీన్. దేవుని యొక్క మహాకృపను బట్టి ఏర్పాటు చేయబడిన బైబిల్ మిషన్ యొక్క ప్రత్యక్షత దినములో ఏకీవించినటువంటి మనకెల్లరకును మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క దివ్యనామమున మీకు శుభములు కలుగునుగాక, ఆమీన్. నేటి దినము బైబిల్ మిషన్ యొక్క స్థాపన లేక ప్రత్యక్షత కలిగిన దినము. దైవజనుడు దేవదాసయ్య గారికి గాలిలో వ్రాసి చూపించినటువంటి ఈ బైబిల్ మిషన్ను దేవుని యొక్క అనాది సంకల్ప సంఘమై ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ప్రతి సంఘానికి పునాది వేసిన వాడు దేవుడే. ఉదాహరణకు మనం చూసి భూమికి పునాది వేసిన వాడు దేవుడే, సంఘానికి పునాది వేసిన వాడు దేవుడే, బైబిల్ మిషన్కి పునాది వేసిన వాడు కూడా దేవుడే. ఈ యొక్క పునాదులు స్థిరముగా ఉంటే, ఈ పునాది బలముగా నిలిచినట్లయితే దేవుని యొక్క అంతరాత్మల నుండి బయలుపరచబడిన బైబిల్ యొక్క పునాది కూడా స్థిరమైనది అనే మాటను మనము విశ్వసించిన వారమై ఉన్నాము. ఆ కాలములో అనగా దేవుడు తన కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా అనగా సంఘ పునాది వేసేటప్పుడట యొక్క సంఘమునకు స్తంభములుగా దేవుడు ఆనాడు తన యొక్క శిష్యులైనటువంటి 3 ద్వారా ఆ స్తంభములను నిలిపినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఆ 3 ఎవరై ఉంటారు అంటే అనగా యాకోబు, కేఫా, యోహాన్ అనేవారు. అందుకే గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని మనం గమనిస్తే ఆ స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాన్ అని వారు చాలండి. అనగా దేవుడు తన అనాది సంకల్పమును బట్టి వారి 3 కూడా స్తంభములుగా ఏర్పాటు చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాము. అందుకే ఈ స్తంభములు ఎలాగుండాలి? నిలబడాలి, దిగిపోకూడదు. అనగా మొయ్యాలి, ఎంతటి బరువునైనా సరే
ఆ యొక్క భవన నిర్మాణం చేసేటప్పుడు అనగా దాని యొక్క పునాది మీద ఆ భవనము ఆధారపడినట్లుగా ఈనాడు ఈ బైబిల్ మిషనరీ ఈ పునాది మీద అనేక విశ్వాసులు, అనేక మంది అనగా సంఘ సభ్యులైన వారు ఆధారపడుచున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అనగా బైబిల్ మిషను సేవకులందరూ ఈ స్తంభములుగా ఉంటే ఎంతో బాగుండును అని భక్తుల యొక్క అనుభవంలో నుంచి మనం నేర్చుకుంటూ ఉన్నాము. దైవజనుడు అన్నారు, నేనే బైబిల్ మిషన్లో స్తంభంగా ఉంటాను అనగా నేను బైబిల్ మిషన్ కొరకు ఎంత బరువునైనా మోస్తాను అనుకోవాలట విశ్వాసి. ఎంత బరువునైనా మోస్తాను అనుకుని ఎవరైతే నిలబడతారో వారి బైబిల్ మిషన్లో అనగా పునాదుల వలె, బైబిల్ మిషన్లో స్తంభముల వలె నిలబడతారు అన్నారు. ఎందుకనగా ఈ యొక్క లేఖన భాగమును మనం చూసి యెషయా గ్రంథము 48వ అధ్యాయము 13వ వచనములో అక్కడ ఒక మాట మనకి కనబడుతున్నది. ఏమిటా మాట అంటే, నా హస్తము భూమి పునాది వేసెను. నా హస్తము భూమికి పునాది వేసినది. నా కుడిచి ఆకాశ వైశాల్యమును వ్యాపింపజేస్తును. నేను వాటిని పిలవగా ఒకటి తప్పకుండా అన్నీయో నిలుచును అంటున్నాడు. అనగా పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేయగలరు అంటాడు కీర్తనకారుడు. ఈ కీర్తన గ్రంథంలో మనం చూస్తూ ఉంటాము, పునాదులు పాడైపోగా. ఈవేళ పునాది పాడవకూడదు, పునాది స్థిరత్వంగా ఉండాలి. అందుకే అనగా దేవుని యొక్క అనాది సంకల్పములో ఉన్నటువంటి ఏర్పాటు బైబిల్ మిషనరీ ఈ పునాదిని అనగా పరిశుద్ధత కలిగినటువంటి, పాపము ఎరగనటువంటి దైవత్సనుడైన దేవదాసయ్య గారి ద్వారా బయలుపరచడానికి గల కారణం ఏమిటంటే, ఆయన పరిశుద్ధుడు. ఆ యొక్క పునాది వేసిన వాడు కూడా పరిశుద్ధుడై ఉన్నాడు. అనగా మన పరలోకపు తండ్రి పరిశుద్ధుడు, భూలోకములో ఉన్న దైవత్సనుడు కూడా పరిశుద్ధుడే గనక దేవుని యొక్క పరిశుద్ధ సంఘమును పరిశుద్ధాత్ముల ద్వారా వెల్లల్లోనికి తీసుకొచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అందుకే కీర్తనల గ్రంథము 87వ అధ్యాయం ప్రారంభ వచనములో ఒక మాట మనకి కనబడుతున్నది. ఏమిటంటే, ఆయన పట్నపు పునాది పరిశుద్ధ పర్వతముల మీద వేయబడి ఉన్నది అంటున్నాడు. ఆయన పట్నపు పునాది పరిశుద్ధ పర్వతముల మీద. ఈవేళ దైవత్సనుడు దేవదాసయ్య గారు ఆ యొక్క రాజమండ్రి అనగా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ఆ పట్టణములో ఈ యొక్క సెంటేరియములో దైవత్సనుడు వృద్ధాప్యములో ఉండగా దేవుడు దైవత్సనుడైన దేవదాసయ్య గారికి 1938వ సంవత్సరము జనవరి 31వ తారీఖున మధ్యాహ్న కాల సమయములో దైవత్సనుడికి బంగారపు అక్షరములతో బైబిల్ మిషన్ వ్రాసి చూపించినటువంటి దినము నేటి దినము. అందుకే మనము చక్కని పాటలు పాడుతూ ఉంటాము. అందులో దేవాలోకము నుండి ధన్యువాయువుల్ కొన్ని దైవాచనుని కదిని దర్శింపవచ్చే దైవచనుడది చూడగా ధవళాక్షరముల ముద్ర బైబిలు మిషను అని బాహటముగా చదివే బైబిల్ మిషను యొక్క భవ్యసరితను వినారే భారతీయులారా.
భయభక్తులాతో అనగా దేవలోకము నుండి దేవుని యొక్క అంతరంగములో ఉన్నటువంటి బైబిల్ మిషను దైవజనుని యొక్క గదిని దర్శించినట్లుగా మనము ఈ యొక్క పాట సారాంశములో మనం చదువుతూ ఉన్నాము. ఇవి బంగారపు అక్షరములతో ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాము. అదికి భూమి పునాది, భూమికి ఏమి వేయబడిందట? పునాది వేయబడింది. కీర్తన గ్రంథము 90 పర్వతములు పుట్టకమునుపు భూమిని లోకమును నీవు పుట్టింపకమునుపు యుగ యుగములు నీవే దేవుడువు. అనగా ఈ పర్వతములు పుట్టకమునిపి, సృష్టి నిర్మాణము జరగకమునిపి దేవుడు అనగా ఏర్పాటు బైబిల్ మిషన్ను తన అంతరంగములో ఆయన పదులము చేసుకున్నారు. కాలక్రమేణాను బట్టి అనగా భక్తులైన వారు అనగా పరలోకములో ఉన్న పరిశుద్ధులు, ప్రపంచ దేశ నలుమూలలా ఉన్న భక్తులు వారు చేసిన ప్రార్థనలు, వారి భక్తి భావన, వారి యొక్క నడవడిక, వారి యొక్క మరి ప్రార్థనా దీక్ష దేవుడు పరీక్షిస్తూ ఉన్నాడు గనుక, ఆయన పరిశోధించేవాడై ఉన్నాడు గనుక ఆయన చూస్తూ ఉండగా ఆయన ఒక చీటి రాసి అనగా ఆయన విడిచిపెట్టగా అది ఎగురుతూ 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 భారతదేశంలో ఉన్న ఆంధ్ర రాష్ట్రములో ఉన్న తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న రాజమహేంద్రవరములో ఆ యొక్క బైబిల్ మిషన్ యొక్క చీటు వచ్చి దైవజనుని యొక్క గదిని దర్శించినట్లుగా మనం చూస్తున్నాము. అందుకే బైబిల్ మిషన్లో ఉన్నవారట రేకేసి పుట్టినవారు అన్నారు. అనగా ప్రపంచంలో అప్పటికి 880 శాఖలుగా క్రైస్తవ్యము విడిపోయి వృద్ధి చెందుతుంది. అటువంటప్పుడు బైబిల్ మిషను అనగా దేవుడు స్థాపించిన మిషను, దేవుడు ఏర్పాటు చేసినటువంటి మిషను, దేవుడి స్వయముగా ఆయన అక్షరములతో ఆయన వ్రాతతో వ్రాసినటువంటి మిషను బైబిల్ మిషను. అందుకే మన భక్తుల యొక్క అనుభవంలో మనం నేర్చుకుంటాం. మత్తయి సువార్త 16 ఒక మాట ఉంటుంది. అందుకు యేసు సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిస్తేనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. ఎవరు బయలుపరచాలి? పరలోకములున్న దేవుడే బయలుపరచాలి. అందుకే మనం పాడుకుంటాం, బయలుపడిన నీ వాక్య సృష్టి, బయలుపడిన నీ వాక్య, బయలుపడిన నీ వాక్య సృష్టి, బయలుపడిన నీ పడిన నీ వాక్య సంగము, బయలుపడిను బైబిలు ప్రవక్తకు, బయలుపడిను బైబిలు ప్రవక్తకు, వ్రాయబడిన్ గాలిలో మిషనను నామమునా,
ప్రాసిన ఆత్మకు ప్రాయపడే. కనుక బయలుపడిన నీ వాక్యే సృష్టి అనే మాటను మనం చూస్తున్నాము. బయలుపడిన బైబిలు ప్రవక్తకు. దైవత్సనుడు దేవదాసయ్య గారు బాల్యము నుండి వృద్ధాప్యం వరకు కూడా ఆంధ్ర ఎవెంజలికల్ లూథరన్ సంఘములో అనగా దైవత్సనుడు అనగా పుట్టి ఆయన ఆ సంఘములో సంరక్షింపబడి ఆ యొక్క మిషన్లో వృద్ధి చెందినటువంటి గొప్ప ప్రార్థన యోధులు దైవత్సనుడు దేవదాసయ్య గారు. అనగా వారి తల్లిదండ్రులు కూడా లూథరన్ సంస్థలో సువార్థకులుగా పనిచేశారు. దైవత్సనుడు కూడా లూథరన్ మిషన్లో ఉపాధ్యాయులుగా ఆయన పనిచేశారు. అందులోనే చదువుకున్నారు, అందులోనే ఆయన పనిచేశారు. అనగా బాల్యము నుండి కూడా భక్తి భావన కలిగినటువంటి వాడు, బాల్యము నుండి కూడా దైవ భయము కలిగినటువంటి వాడు, దేవుని మీద ఆధారపడి దేవుని యందే నమ్మకించి దేవుని యందు విశ్వాసము కలిగి జీవించినటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాము దైవత్సనుడిని. అందుకే ఆనాడు సంఘ పునాది పేతురని బండ మీద అనగా పునాది వేయబడినది. ఈనాడు బైబిల్ అనే పునాది దేవుడే స్వయముగా భూమి మీద ఈ బైబిల్ మిషన్కి పునాది ఇస్తారు కనుకని ప్రారంభించబడినటువంటి బైబిల్ మిషన్ యొక్క మరి సభలు నాటు నుండి నేటి వరకు ఎన్ని కరోనాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా ఆగకుండా సాగుచ్చు ముందుకి మరి జరుగుతున్నటువంటి మహోత్సవములే మనకి చక్కని నిదర్శనము. అందుకే బైబిల్ మిషన్ యొక్క వృద్ధి, బైబిల్ మిషన్ యొక్క కిరీటం ఏమిటంటే బైబిల్ మిషన్ యొక్క మహోత్సవములే అనే మాటను మనం చూస్తూ ఉన్నాము. అందుకే మరి దేవుడు తన యొక్క మరి దాసులు దైవత్సనుడులో మరి అనగా రవంతైనను సిరిపాపము కనపడనటువంటి పరిశుద్ధుడు భూమి మీద ఎవరైనా ఉన్నారంటే అది దైవత్సనుడు దేవదాసయ్య గారు మాత్రమే. ఎందరో భక్తులైన వారు వివాహములను చేసుకున్నారు. వారు కుటుంబ సంసారిక జీవితంలో వారు అనగా వారి కుటుంబమును సంరక్షించుకుంటూ వారి సంఘ వ్యవస్థను కాపాడుకుంటూ సాగారు. కానీ దైవత్సనుడికి కుటుంబము లేదు, వివాహము చేసుకోలేదు. అనగా ఆయన జీవితమంతా ఆయన బ్రతుకున్నంత కాలము కూడా దేవుడు బయలుపరిచిన బైబిల్ స్నేహ పరిచర్య కొరకే వృద్ధాప్యం వరకు ఆయన పనిచేసినట్లుగా మనం చూస్తున్నాము. అందుకే తిమోతి గారు ఒక మాట అంటారు. 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనాన్ని మనం గమనిస్తే కనుక మరి ఇక్కడ తిమోతి గారి విషయంలో మనం చూస్తే ఇక్కడ నా విశ్వాసము, నా నమ్మిక, నా భక్తి మరి అంతా నా 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 అని మాట మనకి కనబడుతున్నది. కానీ దైవత్సనుడు ఈనాడు కూడా తన సొంత ఆలోచన కానీ, తన సొంత తలంపు కానీ, తన సొంత మాట కానీ ఈనాడు ఆయన బయలుపరచలేదు. ఆ కాలంలో పెద్దలు చెప్పగా వినిన మాట ఇదిగో ప్రభు తెలియజేస్తారు, ప్రభు మాట్లాడుతూ ఉన్నారు, నేను మీకు బోధిస్తున్నాను అనేవారట. ఏదైనా ఒక బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఒక పుస్తకం కొరకు వర్ణించేటప్పుడు, ఉదాహరణకి ప్రకటన గ్రంథాన్ని ఆయన వివరించేటప్పుడట
యోహాను గారు వచ్చి ప్రక్కన కూర్చుని యోహాను గారి ఆయన జీవితంలో జరిగినటువంటి ఆ చరిత్ర అంతా కూడా చెప్తూ ఉండేవారట. యోహాను గారు చెప్పగా అనగా దేవుని దాసుడైనటువంటి దైవత్సనుడు దేవదాసయ్య గారు విని దాన్ని అప్పుడున్నటువంటి భక్తులైన వారికి తెలియజేస్తూ ఉండేవారట. అనగా విని అందుకుని బోధించే గొప్ప దైవత్సనుడు మనకి దేవుడు బహుమానముగా అనుగ్రహించిన వారు ఉన్నారు. అందుకే ఏప్రిల్కి రాసిన పత్రిక 13వ అధ్యాయము 7వ వచనములో, ఇదిగో దేవవాక్కును బోధించి మీపైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకము చేసుకుని వారి ప్రవక్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. కనుక మీపై నాయకులుగా ఉన్నవారు, బైబిల్ మిషన్కి నాయకుడు దైవత్సనుడు దేవదాసయ్య గారు, మనకు వాక్యమును బోధించిన వాడు, మనకు వాక్య వివరణను అందించినటువంటి దైవత్సనుడు దేవదాసయ్య గారు. ఆయనను మనం ఏం చేయాలట? నాయకులను జ్ఞాపకము చేసుకోవాలి. అనగా ఈ బైబిల్స్ను వ్యవస్థాపకులైనటువంటి దైవత్సనుడు దేవదాసయ్య గారిని మనం నిత్యము జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాము. అందుకే దేవుని మాట వినుట కంటే మనుషుల మాట వినుట న్యాయమా అంటున్నారు. ఎవరి మాట వినాలి మనము? అనగా దేవుని మాట వినాలి. అలాగని దైవత్సనుని యొక్క మాటను కూడా మనము వినవలసిన వారమై ఉన్నాము. ఈవేళ మనము అనగా ఈ యొక్క బైబిల్ మిషన్ను అనేక మరి స్తంభములుగా మనం నిలబడాలి అంటే మనం దిగిపోకుండా ఉండాలి. అనగా మనము పటిష్టముగా ఉండాలి. ఈ పునాది అనేది బలముగా ఉంటేనే పైన ఎన్ని అంతస్తులు కట్టినా ఆ యొక్క భవనము చెక్కు చెదరదు. అలాగని ఈ యొక్క బైబిల్ మిషన్ని పునాది ఎవరు వేస్తారంటే దేవుడే వేస్తాడు. కనుక ఇది చాలా బలమైనటువంటి స్థిరమైనటువంటి పునాది. ఈ సంఘములోనికి మనము రావటమే ఒక ధన్యత. బైబిల్ మిషన్ని ఈ యొక్క సంఘములో మనము ఏర్పాటు చేయటమే గొప్ప భాగ్యం అన్నారు. ఎవరికి లేనటువంటి భాగ్యమట బైబిల్ మిషన్ పిల్లలైనటువంటి వారు మనకి దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. అందుకని ఈ దినము దేవుడు గాలిలో వ్రాసి చూపించినటువంటి ఈ యొక్క పర్వదినాన మనము పురస్కరించుకుని ఈ యొక్క మరి దినాన మనం తలంచుకుని దైవజనుడిని జ్ఞాపకం చేసుకోవటానికి దేవుడు మనకి చూపించినటువంటి ఈ యొక్క గొప్ప మరి సమయము, ఈ గొప్ప అవకాశము దేవుడు మనకి అనుగ్రహించిన వారై ఉన్నారు. ఎందుకనగా మరి దైవత్సనుడు దేవదాసయ్య గారు పండు వృద్ధాప్యములో ఉండగా ఈ యొక్క బైబిల్ మిషన్ను స్థాపన జరిగింది. అప్పుడు బైబిల్ మిషన్ వారికి అనగా దైవత్సనుడి దగ్గర మరి ధనమేమీ లేదు. మరి పెద్దలు చెప్పగా వినినటువంటి మాట 9 అణాలు ఆ దినాల్లో బైబిల్ మిషన్ స్థాపన జరిగేటప్పుడట 9 అణాలు ఉన్నాయట. ఈ 9 అణాలతో ఏం చేయగలరు? ఈవేళ కోట్లాది రూపాయలు వారి చేతుల్లో పట్టుకుని అనగా పని సాగించలేనటువంటి దినాలు నేటి సమయము. అప్పుడు 9 అణాలతో బైబిల్ మిషన్ యొక్క స్థాపన జరిగింది. ఈవేళ కోట్లాది రూపాయలతో బైబిల్ మిషన్ యొక్క వృద్ధి కార్యములు కనబడుతున్నవి. ఆనాడు బైబిల్ మిషన్ వారిని చూసి అనేక సంఘాల వారు హేళన చేశారు. బైబిల్ మిషన్ వారు అనగా విద్యలేని పామరులని, బైబిల్ మిషన్ వారికి బడులు బోర్డింగులు లేవని, బైబిల్ మిషన్ వారు అనగా మరి ఆ దినాల్లో పెద్దలైన వారు చెప్పిన మాట, మరి ఇంటికి పంచుంటుంది సూరి, ఆ సూరి నీడను ఆ యొక్క పంచల మీద అరుగుల మీద ఆరాధనలు జరిపేవారట. ఓరమంట వర్షం వస్తే వారు వర్షములలాగా నానుతూ ఆ సూర్య చాటు నుండి ఆరాధనలు జరిపేవారు. ఈనాడు ఎవరైనా బైబిల్ మిషన్ వారు
అలాగన చూరు చాటు నుండి ఆరాధనలు జరిపే సంఘాలు ఎక్కడైనా కనపడుతున్నాయో మనకి? ఎక్కడ కనపడటం లేదు. ఈనాడు మనం గమనించినట్లయితే యావత్ భారతదేశంలోని అత్యున్నతమైనటువంటి స్థితికి, అత్యున్నతమైనటువంటి మందిరములు కలిగి, అత్యధికమైనటువంటి జనాభా కలిగి ఉన్నటువంటి సంఘము ఏదైనా ఉందా అంటే అది బైబిల్ మిషన్ యొక్క సంఘమే అనే మాటను మనం చూస్తున్నాము. అనగా ప్రపంచంలో మనం చూస్తున్నాము, ప్రపంచ దేశాలకి అనేక సంఘాలు ప్రపంచ దేశాల నుంచి భారతదేశానికి వచ్చాయి. కానీ బైబిల్ మిషన్ అనే ఈ సంఘము పరలోకము నుండి భారతదేశానికి రాగా, భారతదేశమునే ప్రధాన కేంద్రముగా గుంటూరు పట్టణాన్ని ఏర్పాటు చేసుకుని, ఈ గుంటూరు పట్టణము నుండి ప్రపంచ దేశాలకి సువార్తను అందిస్తున్నటువంటి ఏదైనా సంస్థ ఉందంటే అది బైబిల్ మిషన్ సంఘమే అనే మాటను మనం చూస్తున్నాము. అందుకే దేవుడు బయలుపరచాడు గనక, అనగా వారు చెప్పిన మాట, ఇదిగో మా దేవుడు గాలిలో బైబిల్ మిషన్ బయలుపరచాడు అని చెప్పేటప్పుడట ఒక దొరగారు అన్నారట, గాలిలో చూపించాడు గనక ఆ మిషన్ గాలిలోనే కొట్టుకుపోతుంది అన్నారట. అనగా ఈనాడు గాలి ఎంతవరకు వ్యాప్తి చెందుతూ ఉన్నదో అంతవరకు కూడా బైబిల్ మిషన్ అనే ఈ సంఘము వ్యాప్తి చెందుతూ ఉంది. గాలి ఎంతవరకు వీచుతుందో అంతవరకు కూడా ప్రపంచ నలుమూలలకి బైబిల్ మిషన్ యొక్క వ్యాప్తి, బైబిల్ మిషన్ యొక్క మరి కీర్తి, మరి ప్రసిద్ధి చెందుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అందుకే దానికి చక్కని నిదర్శనమే అనగా 2024 సంవత్సరము జనవరి 26, 27, 28, 29 తారీఖుల్లో జరిగినటువంటి ఆ యొక్క మహోత్సవములు దీనికి చక్కని నిదర్శనము. అనగా కరోనా వచ్చిన దినాల్లో కూడా మహాసభలు మనము పెట్టగలిగాము, మహోత్సవములను మహిమ కర్మగా జరిపించుకోగలిగాము. మరి దేవుడు తన యొక్క కృపను బట్టి సభలు ఆగకుండా సాగుతూ వచ్చాయి. నేటి దినాన్ని కూడా బైబిల్ మిషన్ యొక్క మరి సంఘము వృద్ధిలోనికి వస్తుంది. అలాగని అయ్యగారు చెప్పిన మాట, అనగా మరి బైబిల్ యొక్క పని చేసిన వారే బైబిల్ మిషన్ వారు అన్నారు. వారు ఏ సంఘానికి చెందిన వారైనా సరే, ఏ మిషన్కి చెందిన వారైనా సరే, బైబిల్ ప్రకారం ఎవరైతే నడుస్తారో వారెవరట? అమ్మా, బైబిల్ మిషన్ వారట. అనగా బైబిల్ మిషన్ అంటే పని, అంటే బైబిల్ పని ఎవరైతే చేస్తారో వారందరూ కూడా ఎవరు? బైబిల్ మిషన్ వారి. అనగా కొంతమంది అంతరంగ క్రైస్తవులు, బహిరంగ క్రైస్తవులు ఉన్నట్టుగా కొంతమంది అంతరంగ బైబిల్ మిషన్ వారు ఉన్నారు, బహిరంగ బైబిల్ మిషన్ వారు కూడా ఉన్నారు. అందుకని ఈనాడు మనము ఆనాటి నుండి ఈనాటి వరకు సంఘము విస్తరించిందే తప్ప ఏమాత్రము కూడా క్షీణించలేదు. దానికి చక్కని నిదర్శనము. అందుకే దేవుడు తన చిత్త ప్రకారముగా తన దయా సంకల్పమును బట్టి ఏర్పాటు చేయబడిన ఈ మిషను వృద్ధిలోనికి వచ్చిందంటానికి ఇదే చక్కని సాదృశ్యం. అందుకే అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయము 19వ వచనములో ఉన్నట్టుగా చూడండి ఏమంటున్నారు అక్కడ, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి. 95వ సంకీర్తన 3వ వచనాన్ని చదివి మన వాక్యాన్ని ముగించుకుందాం. 95వ సంకీర్తన. యెహోవా మహాదేవుడు, భూమి అగాధ స్థలములు ఆయన చేతిలో ఉన్నవి, పర్వత శిఖరములు ఆయనవి, సముద్రము ఆయనది, ఆయనే వాటిని కలగచేవాడు, ఆయన హస్తములు భూమిని నిర్మించెను, ఆయనే మన దేవుడై ఉన్నాడు. ఆ దేవుడు ఏర్పాటు బైబిల్ మిషన్ను బయలుపరిచినటువంటి దేవుడు కనుక ఆయనే సమస్తమునకు ఆధారభూతుడనే మాటను మనం చూస్తున్నాము. గనక
ఈవేళ ఏర్పాటు బైబిల్ మిషన్ను ఈ యొక్క మరి ప్రత్యక్షత ద్వారా యానివర్సరీ ద్వారా రావాల్సిన ధన్యత ప్రభు మనకెల్లరకును అనుగ్రహించును గాక. ఆమీన్. మహోన్నతుడును మహాగణుడవైన మా తండ్రి, నీకు అనేక వందనములు ప్రభు. ఈ యొక్క బైబిల్ మిషన్ యొక్క నాయన ప్రత్యక్షత నీవు గాలిలో వ్రాసి చూపించిన ఈ మిషన్ కొరకు ఈనాటి నుండి నీ దాసుడు నాయన మిషన్ కొరకు నిత్యము నాయన విజ్ఞాపన ప్రార్థనలు చేయగా ఎందరో ఆయనను హేళన చేశారు, ఆయన ఎందరో ఆయనను దూషించారు. ఇరుగో దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషనని నీ దాసుడు అనేకులుగా చెప్పగా అనేకులు ఆయనను కించపరచరైనా ప్రభా, ఆ వయస్సులో నిన్ను చూస్తూ ఒక యువరాజు వలె నిన్ను చూస్తూ బహుధైర్యము కలిగి ప్రభా, నీవు నీ దాసునికి అప్పగించినటువంటి పనిని ఆయన తుది శ్వాస విడిసే వరకు ప్రభా యొక్క ఆయన బైబిల్ మిషను వ్యాప్తి కొరకు విజ్ఞాపనలు చేసి ప్రభా నీ పాదముల చెంతకు చేరిన నీ దాసుని బట్టి అనేక వందనములు ప్రభా. ఇదిగో నీ దాసుడు విడనాడినటువంటి ఏర్పాటు బైబిల్ మిషను ఆయన ఇంకను వృద్ధులోనికి తీసుకొచ్చావు. అందుకే భక్తులు అనేవారు వృద్ధుడు చేసిన ప్రార్థనే ఈనాడు వృద్ధులోనికి వచ్చిందని మా మిషన్ పెద్దలైన వారు యోచించిన విధముగా ప్రభా ఇంకను ఆయన ప్రపంచ దేశాలకి విస్తరింపజేసి ఆయన ఇంకను నాయన యావత్తు ప్రపంచంలో ఉన్న అందరూ కూడా ఏర్పాటు బైబిల్ మిషన్లోనికి వచ్చేటట్లు కృప చూపి ఆశీర్వదించమని యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మరణాత.